డొనాల్డ్ ట్రంప్ పర్యటించాల్సిన కాలిఫోర్నియాలోని ప్రాంగణంలో సాయుధుడు లభ్యం కావటం తీవ్ర ఆందోళనకు దారితీసింది. రంచో పాలోస్ వెర్డెన్ పరిధిలో ట్రంప్ నేషన్ గోల్ఫ్ కోర్సు వద్ద 38 ఏళ్ల జోనిన్ జాన్ థాయేలీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుడు జీనిన్ జాన్ థాయేలీ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఒక పిస్టోల్తో పాటు అత్యంత ప్రమాదకరమైన ఆర్మర్ పియరింగ్స్, అమ్యునేషన్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ సైతం తూర్పారబట్టే మందుగుండు లభ్యమైందని లాస్ ఏంజల్స్ షెరీఫ్ డిపార్ట్మెంట్ అధికారులు ధృవీకరించారు. అధికారుల కథనం ప్రకారం నిందితుడు గోల్ఫ్ కోర్స్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తూ ప్రాంగణాన్ని ఫోటోలు, వీడియోలు తీశాడు. అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను నిశితంగా గమనిస్తూ రికార్డ్ చేస్తూ ఉండగా భద్రతా సిబ్బంది గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన కీలకమైన నిధుల సేకరణ డిన్నర్ కోసం డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియాకు వస్తూ ఉన్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రంప్ పర్యటన పరిసరాల్లో భద్రతను అత్యున్నత స్థాయికి పెంచారు. గతంలోనూ డొనాల్డ్ ట్రంప్ పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన నేపథ్యంలో ఈ ఘటన వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో అమెరికా ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.